ఇసొంటి మనుషులున్నారు కాబట్టి ఇంకా టైంకి వానలు పడుతున్నాయి అనిపిస్తది. మనుషులలో మానవత్వం ఇంకా బతికే ఉండి బ్రాండెడ్ బట్ట కడుతుంది కావచ్చు అనిపిస్తది. అందరూ స్వార్థం చూసుకునేటోళ్ళే కాదు, మంది సొమ్ము మనకెందుకు అనుకునేటోళ్ళు కూడా ఆడాడి ఇంకా మిగిలే ఉన్నారనిపిస్తది. నీ అనిపిచ్చుడు సాలకుండా. ఇంతకెవలు మానవత్వం చూపించిండ్రు? ఏం మంచి పని చేసిండ్రో చెప్తే ముచ్చట చూపిస్తే మాకు కూడా ఏమనిపిస్తుందో చెప్తాం కదా అంటారా? అయితే చూసేయండి. మనది కానిది ఆటనైనా మనకొద్దు అనుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పురు ఈ రోజుల్లో. అసొంటిది 2 లక్షల రూపాయలతో కలకలలాడుతున్న బ్యాగు కండ్ల ముంగట కానొస్తే ఉత్త ఊకుంటారా? కానీ ఈ కండక్టరు డ్రైవర్ అన్న ఊకునుడే కాదు, ఆ సొమ్ము ఇవ్వలదో వాళ్ళకి అప్ప చెప్పిరు కూడా. ఇట్లా నిజాయితీ చాటుకొని నిలబడ్డ ఈయనే మేడ్చల్ బస్ డిపో కండక్టరు. ఇక ఈయననే ఆ పైసలు పోగొట్టుకున్న ఆయన. ఇక ముచ్చటేందో ఈ అన్న చెప్తాడు నూరి. నేను ప్రశాంత్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను. నిన్న రాత్రి నేను ఇంటికి పోయే దారిలో కేబిఎస్పీ టు ప్యాట్ని టికెట్ తీసుకున్నాను. నేను 1:15కి కేబిఎస్పీలో బస్ ఎక్కాను. 1:45కి ప్యాట్నీలో దిగే సమయంలో నేను బ్యాగ్ మర్చిపోయాను బస్సులో. సో నేను జేబీఎస్లో ఉన్న దానికి ఎంక్వైరీకి పోయాను, అక్కడికి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. డ్రైవర్ అండ్ కండక్టర్ గారు ఫోన్ చేసేసి మీది ఇక్కడ మాకు వచ్చేసిందని చెప్పేసి డిపోలో హ్యాండ్ ఓవర్ చేశారు, మేడ్చల్ డిపోలో. సో ఇవాళ మాకు వచ్చేసాక చూసుకుంటే మాకు అన్ని రకాల ఏమేమైతే బ్యాగ్లో ఉన్నాయో, ల్యాప్టాప్, 2 lakhs ప్లస్ క్యాష్, అన్ని రకాల వస్తువులు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా చేసినందుకు డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి, సిఐ సార్ గారికి, ఎంటైర్ స్టాఫ్కి ధన్యవాదాలు. 2 లక్షల రూపాయలు ల్యాప్టాప్ మర్చిపోయి బస్సు దిగి 2 జేబుల చేతులు పెట్టుకుంటూ నడుచుకుంటూ ఓడేందయ్యా స్వామి. ఆచారం మంచిగా ఉండి కండక్టర్ సాబ్ డ్యూటీలు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఎంత ఆగమావు ఏం కథ? నువ్వు చెప్పే కండక్టర్ అన్న బ్యాగ్ ఎట్లా దొరికింది ఏం కథ? కూడా టు సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తుండగా ఒక ప్యాసింజరు ప్రశాంత్ అనే వ్యక్తి ఆ యొక్క బ్యాగ్ మర్చిపోయారు. మేము రిటర్న్ లో వస్తుండగా బ్యాగ్ చూసేసరికి మా దగ్గర పెట్టుకొని తెల్లారి మార్నింగ్ మా డిపో మేనేజర్ గారికి మరియు సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఆ యొక్క బ్యాగు, క్యాష్ 2 lakhs, ల్యాప్టాప్, 2 పర్సులు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసిరా, ఒక్కో కండక్టర్ అయితే టికెట్ వెనక చిల్లర రాసి కూడా కావాలనే ఏరు అనుకుంటా కసురుకుంటారు పబ్లిక్. అసొంటి కండక్టర్లల్లా ఇగో ఇట్లా 2 లక్షల రూపాయల రూపాయి కూడా మిస్ కాకుండా చేతికే అప్పచెప్పి ఒకళ్ళ కష్టం మనకెందుకు అనుకునే మంచి మనుషులు కూడా ఉన్నారు. ఇక అన్నిటి దాని అన్నిసార్లు ఇటువంటి కండక్టర్లు ఉండరు, కాలం ఎప్పుడు ఒక తీరుగు ఉండదు కాబట్టి జర బస్సుల్లో బ్యాగులు వేసుకుని రాంగా పోంగా యాత్తో పైలంగా ఉండరు. ఏమంటున్నాం? బయట దేశాలలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వాడేయరు. చిన్న చాక్లెట్ తిన్నా దాని కవర్ జేబులో పెట్టుకొని చెత్తకుండా ఉన్న దాంట్లో వాడేస్తాం. పండ్ల తొక్కలైనా, కొబ్బరి చెక్కలైనా, ప్లాస్టిక్ ముక్కలైనా ప్యాక్ చేసి మరి చెత్త కుప్పలలో వేస్తుంటారు. మన దేశంలో కూడా గట్ల చేస్తే భారతదేశం మస్తు నీట్గా ఉంటుంది. స్వచ్ఛందంగా అందరూ ఆ పని చేస్తే స్వచ్ఛ భారత్ ఎన్నడో తయారయ్యేది. కానీ గిసొంటి బద్మాషాలు ఉన్నాక ఎట్లయితుంది? ఓర్ని చిల్లర ముఖంలో కట్టే కదరా, ఇంత బద్మాషోని ఉన్నవేమిరా? దేశ రాజధాని ఢిల్లీ రోడ్ల మీద చెత్త చూడు ఎట్లా చల్లుతున్నాడు. ఇక వీనికి దేశం మీద ఏమన్నా ప్రేమ, గౌరవం, మర్యాద అనేటివి ఉన్నాయా? దొరికితే కోసికారం పెట్టేంత కోపం వస్తున్నది కాదు. చింతాకు మందం భయం లేకుండా ఎట్లా చేస్తున్నాడో చూడ్రి. వీనికి కంట్ల కారం కొట్ట. వీనికి మామూలు మనిషికి ఉండవలసిన మేనర్స్ లేదు, కామన్ సెన్సు లేదు. రోడ్డు మీద చెత్తేసుకుంటా ఓవడే కాదు, వాని ఎత్తికి హెల్మెట్ కూడా లేదు. ఆ బండి గొట్టల నుంచి దోమల మందు కొట్టినట్టు నల్లటి పొగెళ్తున్నది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ అని అక్కడ పబ్లిక్ తనలాడుతుంటే గిసొంటి ఫాల్తుగా లింకింగ్ తాగం చేస్తున్నారు. దేశద్రోహులు అంటే రోడ్లెక్కి పోరాటం చేసేటోళ్ళు కాదు, పుట్టిన దేశాన్ని రోగాల పుట్టతీరు తయారు చేస్తట్టు చేస్తున్న గిసొంటి అవలగాళ్ళు. ఇట్లా ఏసులు ఓ తీరుగా చెప్పాలంటే పబ్లిక్ పానాలు తీసుడు కిందికే వస్తుంది. కాబట్టి వీడు ఎవడో పోలీసులు కనిపెట్టి జీవిత ఖైదు శిక్ష పడేటట్టు చేయాలి. మరి లేకుంటేంది? పట్టపాలే దేశ రాజధాని నడి గడ్డ మీద ఇట్లా చేసిందంటే ఆఫీసర్లను, చట్టాలను, సర్కార్లను, పోలీసులను హేళన చేసినట్టే కదా. ఎవరినన్ను ఏం చేయలేరన్నట్టే కదా, దేశాన్ని తక్కువ చేసినట్టే కదా. అందుకే వీని షీరి చింతకు కట్టాలి. ఏడాది పొడుగుతా రోడ్ల మీద చెత్త అంతా ఏర్పియాలి. అప్పుడు కానీ చెత్త రోడ్ల మీద వేసి ఆలోచన చేయడు కావచ్చు బద్మాషాడెక్కనో అని పొట్టు తిట్టుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. దీన్ని చూసిన సోషల్ మీడియా పబ్లిక్. ఇక ఇసొంటోళ్ళని విడిచిపెడితే దేశ వాతావరణానికే ప్రమాదం. జరితగాడి సంగతి ఏందో చూడుర్రి. ఢిల్లీ పోలీస్ సార్లు అని కోరుతున్నారు. అక్కడ పొల్యూషన్ పోవాలని కోరుకునేటోళ్ళు.